హ్యాంగింగ్స్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం హ్యాంగింగ్స్ చేసుకున్నాము ఆ వీడియోలో, బట్ అవి ఫ్లాప్ అయిపోయినాయి. ఒకసారి ఫ్లాప్ అయిపోయినాయి అండ్ సెకండ్ రౌండ్కి వచ్చినాయి. అది ఇంకా ఉందనుకుంటాను నా దగ్గర హ్యాంగింగ్ అని కనిపించట్లే ఎక్కడ పోయిందో. సో ఇప్పుడైతే మనం కొత్త హ్యాంగింగ్ చేస్తున్నాము. అది నేను మళ్ళీ ఇండియన్ ఫ్లాగ్స్తో చేస్తున్నాను. మరి హ్యాంగింగ్స్ ఎక్కడ పెట్టి చేస్తాము? మన దగ్గర ప్లేస్ ఉందా అంటే మన దగ్గర ప్లేస్ ఉంది, అందుకనే దీంతో అయితే వేస్తున్నాను. ఇదేంటో తెలుసా? స్టిక్ ఊడుస్తారు కదా, జార్ కట్టతో వచ్చేది స్టిక్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చూస్తున్నా. ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ నేను అటాచ్ చేసుకుంటున్నా. గట్టిగా ఉన్నది కాబట్టి ఇంకా అక్కడి నుంచి బయటికి రాదనమాట, పడదు కూడా. మనమైతే అక్కడ ప్లేస్ చేసుకున్నాము స్టిక్ని. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనమైతే కట్ చేసుకున్నాం అనమాట. ఇంకోటి బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది. మరి హ్యాంగ్ ఎలా చేసుకోవాలి అని అంటే మన దగ్గర థ్రెడ్స్ ఉండాలి, వూల్ థ్రెడ్స్ చూపిస్తాను. ఇవే అనమాట వూల్ థ్రెడ్స్. అన్ని కలర్స్ ఉన్నాయి నా దగ్గర, ఏ కలర్ స్టిక్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఎల్లో వూల్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతోనైతే దానికి మన ఇండియన్ ఫ్లాగ్కి హ్యాంగింగ్ చేసేస్తున్నాను ఎల్లో కలర్ వూల్ థ్రెడ్తోని. ఎలా కట్ చేసుకోవాలి అని అంటే ఇలా ఉంది కదా, ఇలా 2 సైడ్స్ రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి, ఇక్కడ కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన లెంత్లో మీరు కట్ చేసుకోవచ్చు, అంటే కొంచెం పెద్ద ఉండొచ్చు, చిన్నగా కూడా ఉండొచ్చు. మనమైతే కట్ చేసుకున్నాం అనమాట. ఇలా డబల్ సైడ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనము 3 వేసుకోవాలన్నమాట, నాట్ వేసుకోవాలి కదా. లాస్ట్ దగ్గర ఉంటుంది కదా, చిక్కోడు లాస్ట్ దగ్గర ఉంటుంది కదా, లాస్ట్ అక్కడ మనం నాట్ టై చేసుకోవాలి. మనమైతే నాట్ టై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ నాట్ టై చేసుకున్న దగ్గర మనం అతికించుకోవాలన్నమాట. మనమైతే ఇక్కడ నాట్ టై చేసుకున్నాం కాబట్టి నాట్ టై చేసుకున్న దగ్గర మనము అతికించుకోవాలన్నమాట. సో వూల్ థ్రెడ్ అనేది అంటించేసుకున్న తర్వాత మనం హ్యాంగ్ చేసుకుంటే అది కింద పడిపోతుంది. సో ఇది డ్రై అని చెప్పి వెయిట్ చేసుకోవాలి. 5 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాంగ్ చేసుకున్నాం. నేనైతే పెడుతున్నాను, ఎట్లా వస్తుంది పెట్టేసిన. అటు సైడ్ రివర్స్ పెట్టినా. అరే రివర్స్ వస్తుంది. తిప్పు వచ్చేసింది. వావ్, ఇంకోండి కనిపిస్తుందా? కొంచెం సన్లైట్ పడుతుంది. బాగుంది కదా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం క్రాఫ్ట్ చేయాలనేది కామెంట్ చేయండి. బాయ్.